ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం గారు ఆలోచించుకోవాలి. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే ఆ రోజున్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని ఏ రోజు ఇలాంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే ఈ విధంగా ఏ రోజు చేయలే. మేము ఎందుకు వచ్చాం? మరీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన నాగమల్లేశ్వరరావు, ఒక కమ్మ సమాజ వర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, లేకపోతే పోలీసు వాళ్ళు కానివ్వండి, అతన్ని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే ఆ బాధ తట్టుకోలేక తను చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటం, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు మేమందరం వచ్చి దాంట్లో తప్పే ఉంది. అంటే మా నాయకుడు, మా పార్టీ కార్యకర్త చనిపోతే మేము రాకూడదా? ఏ రాజ్యాంగంలో రాశారు? మీరేమన్నా మీ కొత్తగా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఎవరైనా చనిపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించకూడదు, లేకపోతే మీరు పలకరించకూడదని చెప్పని మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందేమో, కానీ రాజ్యాంగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ కార్యక్రమంలో పాల్గొనే హక్కు భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కూటమి నాయకులు అందరు గారా గ్రహించాలి.